కొంచెం ఒక్కొక్కటి చూడండి ఒకసారి. హలో, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నా. ఈ రోజు ఏంటంటే బాబు బర్త్డే, అప్పుడే 1 year అయిపోయింది. సో సే హాయ్ అమ్మా. హాయ్ చెప్పు. హాయ్. ఇదిగో మార్నింగ్ అయితే వ్లాగ్ ఇలా స్టార్ట్ చేసి ఈరోజు వ్లాగ్ చేయాలి అని చెప్పి, సో అదనమాట. ఇప్పుడైతే గుడికి రెడీ అవుతున్నాం. నేను అది డ్రెస్ వేసేసుకున్నాను. సో బాబుగాడి డ్రెస్ చూడండి, ఇదిగో బాబుగాడి కోట్ అనమాట. ఈవినింగ్ సూట్ తీసుకున్నాం. చిన్నగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళతో అలా చిన్న పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ చేస్తాను. వాళ్ళ డాడీ కూడా వచ్చారు, రెడీ అవుతున్నారు. రిషి బాబు ఇలా చూడనా? హాయ్ చెప్పినా? హాయ్ హాయ్ చెప్పినా? చెప్తావు కదా, చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే బుజ్జికన్నమ్మా. ఐ లవ్ యూ. సో వ్లాగ్ అయితే కంటే గాబరుగా ఉంది, సండే కదా. సో పంతులు గారు వెళ్ళిపోతారు ఏమని తొందరగా వెళ్ళాలని చెప్పి రెడీ అవుతున్నాం. సో వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. అమ్మా ఇదిగో బర్త్డే బాయ్ రెడీ అవుతున్నాడు, రెడీ అయిపోతున్నాడు. హాయ్ హాయ్ హాయ్, హ్యాపీ బర్త్డే నాన్న. సో మార్నింగ్ అయితే ఇలా రెడీ చేసాము. ఇది మోడీ స్టైల్ కోట్ అనమాట. ఫైనల్గా వాళ్ళ డాడీ అయితే ఒక 7 months తర్వాత అయితే లీవ్కి వచ్చారు బర్త్డే కోసం అని. 15 days లీవ్ మాత్రమే ఇయరంతరికి ఉండేది. ఫస్ట్ బారసాల టైంలో వచ్చినప్పుడు 3 months ఒకేసారి ఊర్లో ఉండిపోయామన్నమాట. సో ఇయర్కి ఇంకా అన్ని లీవ్స్ ఉండవు కాబట్టి బర్త్డే కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేసి ఎప్పటికి వస్తారా అని తనకి నాకు అలా ఉండదు. ఫైనల్గా అయితే బర్త్డే ఒక 2 days ఉందంటే ముందు వచ్చారు, అంటే తర్వాత ఇంకొంచెం ఎక్కువ టైం ఉండొచ్చు అని చెప్పి ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము వచ్చే టైంకి పంతులు గారు గుడి క్లోజ్ చేసేస్తున్నారు. చూడండి. హాయ్ రిషి బాబులు, ఇలా చూడు. అయిపోయిందా పూజ? అయిపోయిందా? చూడు. హ్యాపీ బర్త్డే ఏమిటి మీరు చెప్పండి. అయిపోయింది పూజ, వెళ్ళిపోతున్నాం. అది ఇద్దరు ఉన్నది, ముగ్గురు అయింది. అది చూడతావా? సో టెంపుల్ వెళ్ళి వచ్చేసరికి రిలేటివ్స్ మెల్లగా ఒక్కొక్కరు రావటం స్టార్ట్ చేశారు. ఫస్ట్ పిన్ అయితే వచ్చారు, ఇదిగోండి షీజ్ మై పిన్ని. సో అలా టీవీలో డీజే సాంగ్స్ పెట్టి ఎంటర్టైన్ అవుతున్నాము. రిటర్న్ వస్తున్నప్పుడే టిఫిన్స్ తీసుకొచ్చేసాము. బయట నుంచే టిఫిన్ చేసాము, ఎక్కువ మంది లేరు, మా కోసం మాత్రమే. సో ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేద్దాం అన్నట్టు పిన్ని ఇక్కడ కూర్చున్నారు. సో నైట్ అనమాట కేక్ కటింగ్ అండ్ డిన్నర్ నైట్ ప్లాన్ చేసాం. సో పొద్దున్న అంత హడావిడేం లేదు. ఒక్కొక్కరు వస్తూ ఉంటే 12, 11:30 ఆ టైం నుంచి ఒక్కొక్కరు అలా వచ్చారనమాట. ఈసారి ఏంటంటే బారసాల చాలా గ్రాండ్గా చేసాము. ఊర్లో వాళ్ళందరికీ, వీధిలో వాళ్ళందరికీ, మా అత్తవారి ఊర్లో అందరికీ చెప్పి ఈసారి ఏంటంటే లిమిటెడ్ పర్సన్స్ని చాలా నియర్ అండ్ డియర్ వరకే వెళ్దాము, చాలా నీట్గా సింపుల్గా చేసుకుందామని ఒక 70 to 80 members వరకునే ప్లాన్ చేసుకున్నాం. చాలా నీట్గా, చాలా గ్రాండ్గా, ప్రశాంతంగా చేసుకున్నాం అనమాట. సో ఈరోజు అంతా బాగా అయితే అసలు చంక దిగలేదు. ఆ రోజు లక్కీ ఏంటంటే మాకు లంచ్ కూడా చేసే అదే టైం లేకుండే, అండ్ మాకు కూడా బెనిఫిట్ అయింది. మా వీధిలో దేవుడి భోజనాలు అయితే అందరం కలిసి భోజనాలకు వెళ్ళిపోయి 1 by 1. సో ఇక్కడ బాబుని పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నా. కాసేపు పడుకుంటే ఈవినింగ్ కేక్ కటింగ్ టైంకి క్రాంకీ అవ్వకుండా ఉంటాడని ఎంత ట్రై చేస్తున్నా అసలు చూడండి వీడు అల్లరి. బజ్జు ఉంటావా? ఇది చూడు, ఇలా చూడు ఒకసారి. రిషి బాబులు బజ్జోవా కొద్దిసేపు నానా? బద్మాష్ అస్సలు పడుకోడు కొద్దిసేపు. బయట మధ్యాహ్నం అదే ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయన్నమాట. మటన్, చికెన్ ఇంకా ఐటమ్స్ అన్నీ అయినాక చూపిస్తాను. సో ఇదిగోండి వీటిని కొద్దిసేపు బొజ్జ పెడదామని ట్రై చేస్తున్నా. ఇది అసలు పగలు కాసేపు కూడా పడుకోడు. బిజీయా అనేదాన్ని మరి. ఎందుకంటే నా చైల్డ్హుడ్ బెస్ట్ వచ్చింది కానీ వెళ్ళిపోతుంది. ఝాన్సీ హాయ్ చెప్పు వీడియో చేస్తున్నా. నువ్వు
బాగా బర్త్డే కోసం వచ్చింది, వెళ్ళిపోతుంది. సో తిను నా ఫ్రెండ్ వైజాగ్ నుంచి వచ్చింది బర్త్డే కోసం అనే. బాబుని పుట్టినాక చూడటానికి రాలేదు. సో ఫోన్ చేసి చెప్తాను నేను రాలేనే, దూరం కదా, ఇంకోసారి వస్తాననేసింది. నాకు సర్ప్రైజ్ ఇద్దామని సడన్గా వచ్చింది. సర్ప్రైజ్ కాస్త షాక్ అయ్యి ఇంకా పార్టీ కోసం ఉండలాగి పోయింది. సడన్గా ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఎలానే వచ్చాను కదని కలిసి అలా వెళ్ళిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఝాన్సీ. సో ఇక్కడైతే లంచ్, సో అదే లంచ్ ఏదో ఇంట్లో అమ్మ ఇంకొకరు చేశారు. మిగతా వాళ్ళంతా కూడా మేము అక్కడ మా వీధిలో ఆ రోజు లక్కీగా మాకు వంట చేసే అవసరం పడలేదు. వీధిలో దేవుడి భోజనాలు అయితే అందరం భోజనాలకు వెళ్ళిపోయాము. సో అదొక పని తప్పిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి డెకరేషన్ అయితే ఇలా జరుగుతుంది. ఆ బెలూన్స్ ఫుల్ చేస్తూ ఉంటే ఆ సౌండ్కి, ఇంట్లో హడావిడికి, వంటల హడావిడికి వీడు ఒక హాఫ్ అన్ అవర్ పడుకునేవాడు డే టైంలో. అది కూడా పడుకోలేదు. కేక్ కట్ చేసే టైంకి ఖచ్చితంగా పడుకుని పోతాడు. 7 ఆ టైంకి క్రాంకీ అయిపోతాడని చాలా భయపడ్డాను. వాడికి నిద్రపోనిద్దామని ట్రై చేస్తాడు. నాకు నిద్ర వచ్చేసేది కానీ వాడు పడుకోలేదు. ఇదిగోండి ఎంత చక్కగా బెలూన్స్ ఆడుతున్నాడు. సో ఇలా అనమాట. సో ఒకవైపు వంటలు అయితే జరుగుతున్నాయి. వంటలు కూడా బయట ఎవరికి చెప్పలేదు. ఇంట్లోనే అమ్మ, అక్క, పిన్ని, మెయిన్ మా మావయ్య వంట చేస్తుంది. మావయ్య హెల్ప్తో అందరూ హెల్ప్ చేసి తల చేవేసి, మావయ్య అయితే ఆ రోజు నిజంగా ఇది చిల్లీ చికెన్, నేను మాటికి చికెన్ 65 అంటుంటే మా ఆయన మధ్యలో ఇది చిల్లీ చికెన్ అని చెప్తున్నారు. సో చిల్లీ చికెన్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. ఈవెన్ మటన్ కూడా. వచ్చిన వాళ్ళందరూ కూడాను వంటలు చాలా బాగున్నాయి అంటే భలే హ్యాపీ అనిపించింది. చికెన్ 65 ఇగో ఏదైనా మెస్లో చేస్తారట, మీరు టేస్ట్ చేసి చెప్పండి. నేను నాకు తెలియదు. చిల్లీ చికెన్ బాగుందా? మూలుగా ఉంది. ఈ ఉల్లిపాయలు ఎందుకు పిన్ని? ఉల్లిపాయలు దేనికి? చూడు ఎన్ని. అబ్బా మాయా స్మెల్కి తినాలని వస్తుంది ఇప్పుడే. డెకరేషన్ ఒక 50% అయిందనమాట. ఇంకా 50% ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకో 50 ఉందండి మీది. ఇదే 2 hours పెట్టింది, ఇంకో 2 hours పెడుతుందేమో. నువ్వే మాట్లాడుతున్నావు రిషి బాబు? గార్లు వేసేస్తున్నారా? ఆంటీ కొద్దిగా లావరా? గార్లు వేస్తున్నారా? సో ఫైనల్గా వంటలన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా వాడనమాట. అంటే వేడివేడిగా సర్వ్ చేస్తే బాగుంటాయి కదా. వంటలన్నీ ఆల్మోస్ట్ 5-5:30 కల్లా కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ కలర్ అది బాగుంది. సో ఫైనల్గా గారెలు కూడా అయిపోయి వచ్చాయి. ఇదిగోండి గారెతో టేస్ట్ చూస్తున్నా అందరం కూర్చొని. పిన్ని చాలా బాగా చేశారు, పెద్ద పెద్ద గారెలు. పిన్ని, అక్క, అమ్మ అందరూ. అమ్మ అయితే ఫుల్ హడావిడి, ఏ ఫంక్షన్ అయినా తప్పదు కదా ఇంట్లో వాళ్ళకి. సో ఒకవైపు ఇంకా డెకరేషన్ అవుతుంది. సో ఫైనల్గా ఏమేమి చేసాము సెలబ్రేషన్స్ కి ఐటమ్స్ చూడండి. ఇతేనా చెప్పు ఒక్కొక్కటి గట్టిగా చెప్పాలి. వడ, మటన్ కర్రీ, బిర్యానీ, రసం, వెజ్ కర్రీ ఏంటది? ములంకాయ, బంగాళదుంప, మునక్కాయ, బంగాళదుంప, టమాటో, చిల్లీ చికెన్, రైతా, అది వైట్ రైస్. ఇదిగోండి అవుతుంది. ఇంకా పొద్దున్న నుంచి మా పిన్ని అన్ని కష్టపడి చేసాం. మొత్తానికి ఐటమ్స్ అన్ని తొందరగా చేస్తాం పిన్ని. అదిగోండి మొత్తానికి ఈవినింగ్ 5 అయ్యేసరికి వంటలన్నీ అయిపోయి డెకరేషన్ అయిపోతుంది. డెకరేషన్ అయిపోతే ఇంకా రెడీ అవ్వడం ఒక్కటే ఉంటుంది. రెడీ అయిపోతే ఇంకా ఫైనల్ అయిపోతుంది. పిన్ని ఇప్పుడే సో బాబుకైతే ఈ కోట్ అయితే తీసేసుకున్నాము. ఎంత బాగా సెట్ అయిందో. ఇదిగోండి నేనైతే ఈ శారీ తీసుకున్నా. నేను అసలు శారీ కట్టుకునే ప్లాన్ లేదు. లాస్ట్ మినిట్లో ఈ శారీ అయితే ఫైనల్ చేసా. అంటే వేరే గాగ్రా తీసుకున్నాను. సో శారీ కట్టుకున్నాక చాలా బాగుందని చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆ రోజు అయితే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మా ఇద్దరు కాంబినేషన్. అండ్ వాళ్ళ డాడీ అండ్ బాబు ఇద్దరు కాంబో అనమాట. నాది కూడా ఆల్మోస్ట్ కొంచెం కలిసినట్టు అలా ప్లాన్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి బాబుని ఎంతమంది రెడీ చేస్తున్నారు చూడండి. అమ్మమ్మలు, మా పెద్దమ్మలు, పిన్నులు, అక్క అందరూ వాడి చుట్టూనే. బట్ స్టిల్ ఎక్కువ మంది ఉంటే క్రాంకీ అయిపోతాడు. అండ్ అందరూ చెప్పిన టైంకి అయితే వచ్చేసారు. ఫైనల్ లుక్ అయితే ఇదిగోండి డెకోర్ అయితే ఇలా చేసాము. అండ్ రెడీ అంతా అయిపోయినాక బాబుకి అయితే ఫోటో షూట్ అయితే ఇక్కడ జరుగుతుంది. బాగానే సపోర్ట్ చేశాడు. అసలు ఆడవలేదు. కానీ ఫ్యాన్, ఆ బెలూన్స్ డెకరేట్ చేసిన దగ్గర ఫ్యాన్ వేయొద్దు అన్నారు. ఏసీ బయటకు రావట్లేదు. వేడికి కొంచెం క్రాంకీ అయ్యాడు తప్ప
అస్సలు క్రాంకీ చేయలేదు. అమ్మాయి అయితే ఇదిగోండి స్టిల్స్ రావటం కోసం వాడిని ఏదో ఒకలాగా ఎంటర్టైన్ చేయాలి. సో ఫైనల్గా అందరూ 7కి రమ్మనమని అందరికీ మేము అలానే ఇన్వైట్ చేసాము. చెప్పిన టైంకి అందరూ వచ్చేసారు. సో హడావిడి లేకుండా నీట్గా రెడీ అయ్యి నీట్గా టైంకి వంటలు చేసేసాము. టైంకి అందరూ వచ్చిన తర్వాత ప్రశాంతంగా కేక్ కటింగ్ కూడా చేసుకున్నాము. మరి హడావిడి లేకుండా నీట్గా చాలా గ్రాండ్గా మనసుకి ప్రశాంతంగా హాయిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట బర్త్డే పార్టీని. సో అప్పుడే బాబు 1 year అయిపోయిందా అనిపిస్తుంది. అదిగోండి వాళ్ళ డాడీ కూడా రెడీ అయిపోయారు. వాళ్ళ డాడీ అక్కడక్కడ కనబడుతున్నారు, ఎందుకంటే హడావిడి అంతా ఆయిందే ఏమైనా అరేంజ్మెంట్స్ అయ్యి. సో బాబుకైతే కొన్ని స్టిల్స్ ఇక్కడ తీస్తున్నాము అండ్ అందరూ వచ్చినాక కేక్ కటింగ్ అయితే చేసాము. సో ఇంకేం చెప్పాలి, మీరు చూస్తున్నారు కదా. సో వ్లాగ్స్ అయితే చేయలేకపోతున్నాను కంటిన్యూగా, ఎందుకంటే బాబుతో కుదరట్లేదు. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఉంది నేను వ్లాగ్స్ తీయడానికి, మీకు షేర్ చేసేసుకుంటాను. సో బర్త్డే పార్టీకి అయితే ఒక్కొక్కరు వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇదిగోండి మా బాబాయ్ అండ్ అందరూ ఉన్నాము. సో ప్రశాంతంగా కొన్ని స్టిల్స్ తీసుకున్న తర్వాత కేక్ కటింగ్ అది చేసామన్నమాట. సో ఫైనల్గా అయితే కేక్ అయితే ఇక్కడ అన్బాక్స్ చేసేస్తున్నాం. తినైతే మా మావయ్య వాళ్ళ అబ్బాయి. సో ఈ కేక్ అయితే ఇలా కస్టమైజేషన్ చేయించా. మా ఊర్లో ఎంతకంటే ఇంకా ఎక్కువ కస్టమైజేషన్కి ఆప్షన్స్ లేదు. సో ఇదైతే చాలా చాలా నచ్చింది కేక్ కలర్ అదంతా కూడా. సో ఫైనల్గా రెడీ టు కేక్ కట్. రిత్విక్ ఇచ్చాడు ఇది ఇదా నానా సో అరేంజ్మెంట్స్ అంతా చేసి కేక్ కట్ చేసే టైంకి వచ్చేసరికి కొంచెం ఏడ్చాడు, క్రాంకీ అయిపోయాడు. అంటే క్రాంకీ మీన్స్ వేడి కోసం ఆ సూటు ఇంట్లో మొత్తం ఫుల్ జనాలు ఈ డెకోర్ ఆ లైట్స్కి వేడికి ఏడ్చాడు అనమాట. ఇంకేం కాదు, ఏసీలోకి తీసుకెళ్తే హాయిగా ఉంటుంది. ఆ ఏసీ కూడా బయటికి సరిగా రాలేదు. సో ఇంకా చెప్పడానికి ఏం లేదు, చూడండి మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో కేక్ కటింగ్ అయినాక అలా భోజనాలు అదంతా అయ్యాయి. సో ఇక్కడ ఒక్కటి నేను ఇప్పుడు ఫీల్ అవుతుంది ఏంటంటే, అందరూ కేక్ కట్ చేసేటప్పుడు బ్యాక్ ఉండిపోయారు, ఫ్రంట్కి వచ్చి ఉండుంటే అందరూ చుట్టూ ఉంటే బాగుండేదని. బట్ కొన్ని అలా జరిగిపోతుంటాయి. తర్వాత అమ్మమ్మల తాలకేది టోపీ అయితే ఫోటో తీసుకొని తీసేస్తానండి. కొంచెం అది తిప్పు డిజైన్ ముందుకి. ఓకే 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 ఒకసారి చేసేటప్పుడు ఒకసారి ఫేస్ చూపించండి. సార్ మీరు ఫేస్ కొద్దిగా జాగిపోకుండా చూసుకోండి, కొద్దిగా సెంటర్ లో ఉండండి. ఈ బొగ్గల మీద ఇది అంచండి అమ్మా, వాడికి షర్ట్ కప్పేస్తుంది బొగ్గ. అది బొగ్గు కప్పేస్తుంది, డ్రెస్ కప్పించేస్తుంది.
సో ఫైనల్లీ అలా హ్యాపీగా కేక్ కటింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ స్టిల్స్ అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తూ అలా జరిగిందనమాట. అండ్ కొద్దిసేపు నేను ఎత్తుకుంటూ కొద్దిసేపు వాళ్ళ డాడీకి ఇస్తూ అలా బాగానే సపోర్ట్ చేశాడు, ప్రతి ఫోటోకి సపోర్ట్ చేశాడు. చాలా నా బుజ్జి బంగారం అనమాట. సో అప్పుడే 1 year అయిపోయిందా, ఈ మధ్యనే బారసాలు చేసినట్టుంది అని వచ్చిన వాళ్ళందరూ చెప్పడానికి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడే అన్నారనమాట. సో ఈ విధంగా అయితే పార్టీ. సో పిల్లలు అందరూ ఉండుంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉంటే బాగుండు. నెక్స్ట్ టైం నుంచి నార్త్లో చేస్తే ఈ లుక్ ఉండదు, అప్పుడు వేరేలా ఉంటుంది. సో వచ్చిన వాళ్ళందరూ ఇలా స్టిల్స్ ఇస్తూ ఫోటో తీసుకుంటూ బాబుకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఈ ఫోటో సెషన్లోనే నేనున్నా. వచ్చిన వాళ్ళందరూ కొంచెం కలిసి ఇలా ఫోటో తీసుకొని డిన్నర్ అంతా మేడ పైన ప్లాన్ చేసాము. పైన అయితే ఫ్రీగా ఉంటుందని చెప్పి లైట్ పెట్టేసి సో భోజనాలు అయితే పైన జరుగుతున్నాయి. ఈలోగా ఇక్కడ మేము కలవటం అలా జరుగుతుంది రిసీవ్ చేసుకుంటూ. సో ఇక్కడైతే ఇంక చెప్పడానికి ఏం లేదు, చూడండి మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను. చెప్తాను బిర్యానీ ఒకటి గారెలు. ఓకే ఇది చెప్పు. ఇది పెరుగు చట్నీ, అది మటన్, అది చికెన్, అవతల రైస్, చారు పులుసు. చారు పులుసు ఎలాంటిది? కలిపి సో ఈ విధంగా భోజనాలు అయితే పైన జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈలోగా మేమైతే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ అలా పిక్స్ తీసుకుంటూ ఇలా జరిగిందనమాట. సో ఫైనల్లీ బర్త్డే పార్టీ అయితే ఈ విధంగా చాలా గ్రాండ్గా చేసుకున్నాం. మాకు తెలిసిన దాంట్లో వీ వర్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. సో వీడియో వచ్చేసి కొన్నాళ్ళ ముందే పెట్టాలి, బట్ బర్త్డే అయ్యాక బాబు కొంచెం సిక్ అయ్యాడు, సో అందుకని లేట్ అయింది. సో ఇదనమాట బర్త్డే నా కొడుకు ఫస్ట్ బర్త్డే వీడియో. సో ఐ హోప్ మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నెక్స్ట్ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.